కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి ఎట్టకేలకి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుపతిలో ఆమెను అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు. లక్ష్మిపై చెన్నై, బెంగళూరు, విశాఖ, జైపూర్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు లక్ష్మి. మీడియాలో కనిపించడంతో తిరుపతికి వెళ్లారు జైపూర్ పోలీసులు. తిరుపతి నుంచి చెన్నైకి తరలించారు లక్ష్మిని. గత 2 రోజులుగా జనసేన నేత కిరణ్ రాయల్ పై లక్ష్మి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తిరుపతిలో ప్రత్యక్షమైన జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మి గత 2 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆమెపై చెన్నై, బెంగళూరు, విశాఖ, జైపూర్లో చీటింగ్ కేసులున్నాయి. 2 రోజులుగా ఆమె మీడియాలో కనిపిస్తుండటంతో జైపూర్ పోలీసులు నేరుగా తిరుపతికి వచ్చి తిరుపతి ప్రెస్ క్లబ్ కి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. లక్ష్మిని అరెస్ట్ చేసిన అనంతరం చెన్నైకి తరలిస్తున్నారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి నిందితురాలుగా ఉన్నట్టు చెప్తున్నారు పోలీసులు. ఆ కేసులోని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. లక్ష్మిపై వేరు చోట్ల చీటింగ్, బ్లాక్ మెయిల్ కేసులు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు పోలీసులు. ఇక ఇదే విషయంపై కిరణ్ రాయల్ కూడా స్పందించారు. ఆయన వర్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి విందాం. వైసీపీ దొంగల ముఠా మొత్తం నన్ను కక్షగట్టారు నా మీద. రకరకాల ప్రయత్నాలు, కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఏదో విధంగా చేయాలని ప్రయత్నంలో భాగంగా రకరకాలు చేస్తున్నారు. ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానంట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ, తన పేరు లక్ష్మి. 1,20,00,000 నిన్న ఇచ్చిందా, మొన్న ఇచ్చిందా, ఇప్పుడు ఇచ్చింది? 1,20,00,000 అబద్ధం. ఏమైనా ఎవిడెన్స్లో మీ దగ్గర 1,20,00,000 నాకు ఇచ్చినట్టు ఇవి ఆధారాలు లేవు. ఇట్లా చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా. ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం.